హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. చింటూ అంటే మాస్టర్ భానుప్రకాష్, గుడ్డు అంటే సృజన్ బెస్ట్ ఫ్రెండ్స్. ఆటల్లోనూ తమ మధ్య పోటీ ఉండకూడదు అనుకుంటారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని వారు కోవిడ్ కారణంగా దూరం అవ్వాల్సి వస్తుంది. లాక్డౌన్ వల్ల పని లేకపోవడం, చేసిన అప్పులు తీర్చలేక గుడ్డు కుటుంబం మహబాద్ నుంచి సొంతూరుకి వెళ్ళిపోతుంది. ఇక గుడ్డు దూరం కావడంతో చింటూ ఒంటరితనం ఫీల్ అవుతాడు. దోస్తును కలుసుకునేందుకు వయసుకు మించిన ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు గుడ్డు సైతం ఎలాగైనా మిత్రుణ్ణి చూడాలని ఫీట్లు చేశాడు. మరి చింటూ గుడ్డు కలిశారా? ఫోటోగ్రాఫర్గా స్థిరపడాలని చింటూ అన్నయ్య కళ నెరవేరిందా? అతని ప్రేమ కథ కంచికి చేరిందా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కోవిడ్ లాక్డౌన్ కథా వస్తువుగా తీసుకొని ఇప్పటికే పలువురు దర్శక రచయితలు సినిమాలను తెరకెక్కించారు. అయితే వాటన్నింటికి భిన్నమైంది సోపతులు. ఓవైపు ఇద్దరు చిన్నారుల స్నేహాన్ని హృదయంగా చూపిస్తూ, మరోవైపు కోవిడ్ ఆగమనంతో మధ్యతరగతి కుటుంబాలు ఆగమైన తీరును కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు అనంతవర్ధన్. ప్రేక్షకుడు బాల్యంలోకి తొంగి చూసే ప్రయత్నం చేశాడు. చింటూ, గుడ్డు, వారి కుటుంబ సభ్యుల పరిచయంతో సినిమా నెమ్మదిగా ప్రారంభమైన ముందుకెళ్లే కొద్దీ ఆసక్తి కలుగుతుంది. గుడ్డుతో మాట్లాడాలని చింటూ వాళ్ళ నాన్నను అడగ్గా ఆయన కోపగించుకోవడం, పక్కింటి వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోవడం, ఇలా ఫ్రెండ్ కోసం చింటూ చేసే ప్రయత్నాలు ప్రేక్షకుల్ని కదిలిస్తాయి. ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు స్మార్ట్ ఫోన్ కొనే ఆర్థిక స్తోమత తమకు లేదని తెలిసిన గుడ్డు ఇతరులను అడిగి తీసుకోవడం వంటి సీన్స్ హృదయాన్ని హత్తుకుంటాయి. సందర్భానుసారం నవ్వులు పంచుతాయి. ఇక నేపథ్య సంగీతం వాటికి బలాన్ని చేకూర్చింది. చదువు చేదుగా ఉన్న అది అందించే ఫలాలు తీయగా ఉంటాయనే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. కొంతమేర ఆ తరహాలో కథను నడిపించి ఉంటే బాగుండేది. ఇక చదువుపై అనాసక్తి కనబరిచి నచ్చిన పని చేస్తేనే సంతృప్తి అనుకునే ఎంతోమంది యువకులకు ప్రతిబింబంగా నిలుస్తుంది చింటూ అనే పాత్ర. గొప్ప ఫోటోగ్రాఫర్ కావాలని, పెద్ద కెమెరా కొనాలని రూపాయి కూడబెట్టుకోవడం యూత్కు కనెక్ట్ అవుతాయి. ఓ లవ్ స్టోరీని తెరపైకి తీసుకొచ్చి ఆడియన్స్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. వయస్సు వ్యత్యాసం రీత్యా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండని అన్నదమ్ములు ప్రీ క్లైమాక్స్లో భావోద్వేగానికి గురి చేస్తారు. అదే సమయంలో తల్లిదండ్రులు, తోబుట్టువులు పట్టించుకొని కొందరు పిల్లల మనసు ఎలా విరిగిపోతుందో చింటూ పాత్ర గుర్తు చేస్తుంది. చింటూ పిలుపు మేరకు గుడ్డు మహబాద్కు బయలుదేరతాడా లేదా అన్న ఉత్కంఠతను కలిగించారు. క్లైమాక్స్ను సంతృప్తిగా మలిచారు. కాన్సెప్ట్కు తగ్గట్టే దాదాపు గంటన్నర నిడితో సినిమాను రూపొందించారు. పాత్రలు తక్కువే, కానీ కొన్ని క్యారెక్టర్ల విషయంలో అసంతృప్తి కలుగుతుంది. కేర్ ఆఫ్ కంచర్పాలెం ఫేమ్ మోహన్ భగత్ పోషించిన పాత్ర తదితర వాటికి సరైన ముగింపు ఇవ్వలేదు. మాస్టర్ భానుప్రకాష్ ప్రేక్షకులకు సుపరిచితుడే. ఎన్టీఆర్ కథానాయకుడు, వెంకీమామ, KGF 2 వంటి ఎన్నో సినిమాలతో ప్రతిభ చాటాడు. చింటూగా మరోసారి ఆకట్టుకున్నాడు. గుడ్డుగా సృజన్ మెప్పిస్తాడు. చింటూ అన్నయ్యగా మణి ఏగుర్ల, అనుష రమేష్, అంజిమామ తదితరులు పాత్రల మేరకు నటించారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.